శుక్రవారం నుంచి బంగారం వెండి ఇలా భారీగా పెరిగిందా? ముఖ్యంగా వెండి అయితే 10%కి పైగా పెరిగింది. దీనికి కారణం ట్రంప్ ఒకటి కాదు రెండు కాదు, యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చి ఇరాన్ మీద కూడా దాడి చేస్తాననేంత వరకు చాలా విషయాలు ఈ వీకెండ్ లో జరిగాయి. అది మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించాయి. వీటి గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్. తర్వాత వెండి బాగా పెరిగిపోయింది, ఇక్కడి నుంచి ఇంకేం పెరుగుతుందిలే అనుకుంటున్నారేమో. కాదు, వెండి 3,20,000 వరకు వెళ్తుంది. ఇప్పుడు 2,60,000 దగ్గర ఉంది. 3,20,000 వరకు వెళ్తుంది. వెండిని తక్కువ అంచనా వెయ్యొద్దు అని మోతీలాల్ అస్వాల్ వాళ్ళు ఇంపార్టెంట్ డేటాని షేర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ డేటా చూసాక చాలా మంది పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇన్ఫాక్ట్ వెండనే కాదు, బంగారంలో కూడా ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్స్ లో ఉంటున్నారు. దీని గురించి వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి పెట్టడం రిలేటెడ్ గా నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేస్తాను. అండ్ దీంతో పాటు వాళ్ళ మార్కెట్ స్టార్టింగ్ లో బాగా పడి సడన్ గా పెరిగిందా, పోర్ట్ఫోలియోస్ కూడా ఒక టైంలో డీప్ గా నెగిటివ్ లో ఉన్నావు కాస్త మీకు మంచిగా రికవర్ అయి ఉంటాయి. దానికి కారణం యుఎస్ కి సంబంధించిన అంబాసిడర్. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇలాంటిది ఒకటి ఉంటుందని ఫ్రైడే వీడియోలోనే చెప్పాను. అసలు ఏం జరిగింది, ఎందుకు మార్కెట్ పడి సడన్ గా ఇంతలా పెరిగింది, మళ్ళీ పడిపోయే అవకాశం ఉందా, ఇవాళ పెరిగిన దాన్ని నిజంగా సీరియస్ గా తీసుకోవచ్చా, డేటా ఏం చెప్తుంది అన్నది డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ పరంగా మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. కరెక్ట్ గా అక్టోబర్ 2025 దగ్గర ఎలాంటి డేటా అయితే ఫామ్ అయింది, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అలాంటి డేటానే కనిపిస్తుంది. ఆ పాయింట్ లో డేటా తర్వాత మార్కెట్ 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది. సిమిలర్ సినారియోస్ ఇప్పుడు రిపీట్ అవ్వచ్చా లేదా, ఉంటున్న ఇతర డేటా ఫ్యాక్టర్స్ మార్కెట్ రిలేటెడ్ గా నెగటివ్స్ పాజిటివ్స్ వాటిని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న ఫ్యాక్టర్స్ ని డిస్కస్ చేసుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రంప్ గురించే మాట్లాడాలి. బంగారం వెండి ఇలా పెరగడానికి, ప్రపంచ మార్కెట్ లో ఇంపాక్ట్ అవడానికి, ఇన్ఫాక్ట్ మన మార్కెట్ కూడా ఇవాళ ఒక పాయింట్ లో పడడానికి ట్రంప్ ప్రధానమైన కారణం. అసలు జరిగిన ఈవెంట్స్ ఒక్కొక్కటిగా ట్రాక్ చేస్తూ వద్దాం. ఫస్ట్ ది ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న అల్లర్లు, అంటే వాళ్ళ ఎకానమీ ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతూ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసారు. అలా వచ్చేసరికి వాళ్ళ మీద చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుండడం, ఒక అన్సర్టనిటీ ఇరాన్ లో నెలకొంటుండేసరికి ఇరాన్ లో ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి గెయిన్ అయ్యి వాళ్ళ రిలేటెడ్ ఉన్న బెనిఫిట్ చూడాలనుకునేది ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇజ్రాయెల్ వాళ్ళు, ఈవెన్ వాళ్ళకి తోడుగా యుఎస్ వాళ్ళు కూడా ఇరాన్ లో ఉంటున్న అన్సర్టనిటీని మేము హ్యాండిల్ చేస్తాం, మేము ఇన్వాల్వ్ అవుతాం అనేలా చెప్తూ ఉండడం ఇరాన్ కి అది నచ్చలేదు. ఇరాన్ డైరెక్ట్ గా ఏది మా మీదకి వచ్చి చూడండి అని, వస్తే ఏం జరుగుతుందో చూపిస్తామని ఇజ్రాయెల్ కి యుఎస్ఏ కి ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇది నాకు తెలిసి ఒక పెద్ద తప్పు. యుఎస్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, దట్టు నేషనల్ గా వార్నింగ్ ఇవ్వడం అనేది ఆబ్వియస్లీ దీనికి యుఎస్ రియాక్ట్ అవ్వాల్సిందే కదా. రియాక్ట్ అయితే ఏదో ఒక దాడి జరుగుతుంది ఇరాన్ మీద. ఇంకా చాలా డీప్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ ని కంప్లీట్ గా నాశనం చేయలేదు, కానీ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా చేయగలదు. థర్డ్ వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటున్న కంట్రీ, జియో పొలిటికల్ గా చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాల్సిన కంట్రీ అది యుఎస్ కి కూడా తెలుసు. బట్ టూ మచ్ డీటెయిలింగ్ లో కాకుండా దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు గమనించండి. మా మిలిటరీ బేసెస్ మీద దాడి చేస్తానని వార్నింగ్ ఇస్తారా? మేము హిట్ చేస్తాం వాళ్ళని, అమెరికా వాళ్ళు చెప్తున్నారు. మేము హిట్ చేస్తాం ఇరాన్ ని, వదిలేదు లేదనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. తర్వాత ఇరాన్ వాళ్ళు తనకి కాల్ చేశారని, డిస్కషన్స్ చేసుకుందామని పిలుస్తున్నారని, అయినా తను విననని, మీటింగ్ కి ముందే యుఎస్ రియాక్షన్ కూడా తీసుకుంటుందనేలా తను ఇరాన్ రిలేటెడ్ గా ఇంత హార్ష్ గా స్టేట్మెంట్స్ యుఎస్ దగ్గర నుంచి వస్తుండేసరికి ఈ మధ్య కాలంలో వెనిజులా మీదకి వెళ్లి వాళ్ళ ప్రెసిడెంట్ ని, వాళ్ళ వైఫ్ ని పట్టుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇప్పుడు ఏకంగా వెనిజులా ప్రెసిడెంట్ నేనే అని ట్రంప్ స్వయానా ప్రకటించుకున్నాడు. ఇంకింతకు మించింది ఏదైనా ఉంటుందా? అక్కడ ఎన్నికలు పెట్టి అక్కడ డెమోక్రసీతో నడపాలనుకునేది పోయి స్లోగా పెడదాం ఎన్నికలు కూడా, ఈ లోపు మేమే కంట్రోల్ చేస్తామని వెనిజులాని తన కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత గ్రీన్లాండ్ మీదకి వెళ్తానని చెప్పారు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా వెళ్తానని చెప్పారు. స్లోగా ఏం ట్రై చేస్తున్నారు తను? రష్యా యుక్రెయిన్ క్రైసిస్ జరుగుతుంది, దానికి కారణం ఇండియా ఆయిల్ కొండవే, చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు, ఇండియా వెంటనే ఆయిల్ కొండం ఆపాలి, నేను శాంతిని నెలకొల్పాలనుకుంటున్నాను, 8 యుద్ధాలు ఆపానని చెప్పిన వ్యక్తి, ఆ దేశంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ దేశంలో ఆ ప్రాబ్లం ఉంది, కాబట్టి మేము దాని మీదకి వెళ్లి ఆ ప్రాబ్లం ని కంట్రోల్ చేస్తామని ఓన్ ప్రాబ్లమ్స్, ఆ సొంత దేశంలో ఉంటున్న ప్రాబ్లమ్స్ కూడా తనకి అవకాశంగా మార్చుకుంటూ తను ఏదైతే ముందుకు వెళ్తున్నాడో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఆఫ్టర్ వెనిజులా గ్రీన్లాండ్ తర్వాత ఇరాన్, ఇంకేదైనా కంట్రీ మీద కూడా ఇలానే వెళ్తారా? వాళ్ళకి అగేనెస్ట్ గా ఉన్న స్టాండ్స్ తీసుకున్న కంట్రీస్ మీద కానీ ఆటోమేటిక్ గా మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతాయి. వెనిజులా ప్రెసిడెంట్ అనుకోవడం పక్కన ఉంచండి, మేం కానీ ఈ వెనిజులా పై మిలిటరీ ఆపరేషన్ చేసి అక్కడ ప్రెసిడెంట్ ని పట్టుకురాకపోయింటే చైనా వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఆయిల్ ని బయటకు తీయడానికి మేము డబ్బులు పెడితే మా దగ్గర నుంచి దోచుకున్నారు. మేం కామ్ గా ఉంటే రష్యా చైనా వెళ్లి దాన్ని స్వాధీనం చేసేసుకుంటాయి, కాబట్టి మేము యాక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ గ్రీన్లాండ్ పరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం, ఎందుకంటే మేం చేయకపోతే రష్యా చైనా వచ్చి ఏదో ఒకటి చేసేస్తుంది. మళ్ళీ ఆ గ్రీన్లాండ్ నో లేకపోతే వెనిజులానో వాళ్ళ చేతిలోకి పంపించే బదులు వాళ్ళు మా నైబర్స్ గా ఉండడం మాకు ఇష్టం లేదు, కాబట్టి మేమే వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం గ్రీన్లాండ్ రిలేటెడ్ గా అనేలా కూడా తన స్టేట్మెంట్స్ చేశారు. ఇది మార్కెట్ రిలేటెడ్ గా వీకెండ్ లో
గ్లోబల్ గా ఉన్న మెటల్స్ ని ట్రిగ్గర్ చేసిన ఫ్యాక్టర్. బంగారం పెరగాలి, దీనికి వెండి కాదు యాక్చువల్ గా. కానీ యుఎస్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా టర్న్ అయింది. ఫెడ్ వాళ్ళు ఇప్పటి వరకు, ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఇప్పటి వరకు ట్రంప్ కి అగేనెస్ట్ గా ఎంత తను టార్చర్ చేస్తున్నా, ఇతను అసలు యూజ్లెస్ పర్సన్, తను ఫూల్, తను వేస్ట్, ఇడియట్ ఇలాంటి మాటలతో ఎన్నిసార్లు ట్రంప్ తనని అంటున్నా ఒక్కసారి కూడా నోరు తెరిచి ట్రంప్ ని ఒక్క మాట కూడా అనని వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఫెడ్ చైర్మన్ ని టార్గెట్ చేస్తున్నారు, వ్యవస్థలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము వడ్డీ రేట్లు కట్ చేయట్లేదని నా మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి ముందుకు వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు దీని పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏ డేటా అయితే ఉందో, మేము ఏదైతే డేటాని చూసామో, ఏదైతే కరెక్ట్ అనుకున్నామో అదే చేస్తూ వచ్చాం. నలుగురు కింద నేను పనిచేశాను, నలుగురు ప్రెసిడెంట్స్ కింద పనిచేశాను. దాంట్లో డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు, ఇరు పార్టీలకు సంబంధించిన నేతల కింద నేను పనిచేశాను. కానీ ఇలా ఎప్పుడు ఒక్కసారి కూడా జరగలేదు. నన్ను ఎంత ఇంపాక్ట్ చేయాలని చూసినా నేనేం చేయాలో ఆ డెసిషన్ నేను తీసుకుంటాను. కానీ పొలిటికల్ ప్రెషర్స్ కి లోనై ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటే ఉండిందిలే, వడ్డీ రేట్లు కట్ చేసుకుందాం అనే దూరంలో నేను వెళ్ళనని తన స్టేట్మెంట్స్ మార్కెట్ కి పానిక్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడైతే వ్యవస్థల్ని రాజకీయం టచ్ చేస్తుందో, అది ఏ కంట్రీ అవ్వనివ్వండి, అది ఆ కంట్రీకి మంచిది కాదు. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించడం మార్కెట్ కి మంచిదే. మార్కెట్ దాన్ని బోత్ హ్యాండ్స్ తో తీసుకుంటుంది. కానీ ప్రెషర్ చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అసలు అది సందర్భమే కాకపోయినా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారంటే మార్కెట్ పానిక్ అవుతుంది. దాని కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగి ఎకానమీ ఒక స్టేట్ లోకి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి ఎంత కష్టమో జపాన్ వాళ్ళకి తెలుసు. మ్యాక్రో పిక్చర్స్ తో ఎప్పుడు అంత ఈజీగా ఆడుకోకూడదు. ఒక సర్టెన్ లెవెల్ తర్వాత జస్ట్ బికాస్ మనకు అనిపిస్తుంది కదా అని డేటాని నెగ్లెక్ట్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎంటైర్ కంట్రీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్, అక్కడ ఫెడ్ కానీ ఇక్కడ ఆర్బీఐ కానీ, గవర్నమెంట్ ఏమనుకుంటుందో అది కాదు, డేటా ఏం చెప్తుంది, ప్రజలకు ఏది మంచిదో అదే చేయాలి. కానీ ట్రంప్ తనకేది కావాలో అది చేయమని అడుగుతున్నారని, అది నేను చేయకపోతుండేసరికి నా మీద క్రిమినల్ చార్జెస్ మీద ఫైల్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళని తీసుకువెళ్లాలనుకుంటున్నారని, ఇది సరైంది కాదనేలా తను వార్నింగ్ ఇస్తూ ఉండడం. ట్రంప్ ఎక్కడైతే లైన్ క్రాస్ చేయకూడదో ఆ లైన్ ని క్రాస్ చేసి తినిని జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, వ్యవస్థల్ని కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మార్కెట్స్ అప్పటి వరకు బాగున్నావు కాస్త యుఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నాట్ ఓన్లీ యుఎస్ ఫ్యూచర్స్, అది గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపించింది. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఫెడ్ ఒక చైర్మన్ పవల్ గారిది మే 2026 కి తన పదవీ కాలం అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు కదా, దాని తర్వాత కూడా ట్రంప్ ఒక కాలం ఉంది కదా, ప్రెసిడెంట్ గానే ఉంటారు కదా. 20 జనవరి 2025 లో తను ఎన్నికయ్యారు, 4 సంవత్సరాలు ఉంటారంటే 2029 జనవరి వరకు తను ఉంటారు. 2026 మేలోనే ఫెడ్ చైర్మన్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు తనని అరెస్ట్ చేయడం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. ఫెడ్ చైర్మన్ గా తను వెళ్ళిపోతారు కరెక్టే, కానీ ఫెడ్ గవర్నర్ గా జనవరి 2028 వరకు తను ఉంటారు. ఫెడ్ చైర్మన్ అంటే ఎంటైర్ గ్రూప్ కి చైర్మన్. ఫెడ్ గవర్నర్ గా తను ఉన్నారన్నా తనకు ఒక ఓటు ఉంటుంది. తను అవుట్కమ్ ని, అంటే వడ్డీ రేట్లు కట్ చేయాలా, ఉంచాలా, పెంచాలా అన్న దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇఫ్ ఇన్ కేస్ తను పర్సనల్ గా ట్రంప్ తీసుకున్నా ఆ డేటాని బట్టి ఇది కరెక్ట్ కాదు, వడ్డీ రేట్ కట్ కరెక్ట్ కాదనేలా తన అగేనెస్ట్ గా ఒక్క ఓటు వేసినా అది చాలా పెద్ద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి తన ఓటింగ్ పవర్స్ ని కూడా తీసేయాలంటే తనని క్రిమినల్ చార్జెస్ తో తీసుకువెళ్ళాలి, తట్టు జైల్ కి. తను అనుకున్నది జరగడానికి ఫెడ్ చైర్మన్ ని కూడా జైల్లో పెడితే తన ఓట్ కూడా పోతుంది. సో దట్ నెక్స్ట్ ఈ మే 2026 తర్వాత తను ఏదనుకుంటే అది చెయ్యొచ్చు అని ట్రంప్ ఇలాంటి పనులకి పాల్పడుతూ ఉండడం, వ్యవస్థనే కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడేమో అని. ఇది యుఎస్ మార్కెట్స్ కి కాదు, ఐ మీన్ నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్, ఇది బాండ్స్ కి, డాలర్ కి, ఓవరాల్ సిస్టమ్ యుఎస్ కి సిస్టమ్ మొత్తం కి నెక్స్ట్ ఎలాంటి పాత్ లో యుఎస్ వెళ్తుందన్న ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయ్యేదే మెటల్స్, గోల్డ్, సిల్వర్. సిల్వర్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి, అది ఇండస్ట్రియల్ మెటల్ కదా. ఎప్పుడు గోల్డ్ పెరిగినా సిల్వర్ పెరుగుతుంది. బట్ ఈసారి ఏం జరిగింది, కొత్తగా సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ తో సిల్వర్ పెరిగింది. బట్ వీటితో పాటు డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ప్యారలల్ గా గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఐ హోప్ మీకు ట్రంప్ రిలేటెడ్ గా ఏమేం జరిగింది, ఎందుకు బంగారం, వెండి రియాక్ట్ అవుతుంది. యూజువల్ గా ఇలాంటి సినారియోలో వెండి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు, బంగారమే రియాక్ట్ అవ్వాలి. కానీ వెండి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండడం, డాలర్ వీక్ అవుతుందని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్, అండ్ బంగారం పెరిగినప్పుడల్లా వెండి కూడా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ స్ట్రాంగ్ ETF ఇన్ఫ్లోస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెండి రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉంటుండడం. ఈ మధ్య బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ లో సెల్ ఆఫ్ వస్తుంది, దాంతో వెండి పడిపోతుందేమో అనుకుని ఎవరైతే సెల్ చేశారో ఆ వెండి కొంత పడినట్టు పడి మళ్ళీ ఆల్ టైమ్ హైస్ కొడుతూ ఉండడం. ఇంతకు ముందు పడిపోతుందని షార్ట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళని కూడా షార్ట్ కవరింగ్ మళ్ళీ వెండిని కొంత పైకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే ప్రెసెంట్ జరుగుతూ ఉండడమే. ఫ్రైడే నుంచి చూస్తే 2,35,000 వరకు వెళ్లిన వెండి కాస్త ఇప్పుడు 2,65,000
25,000 దగ్గర 30,000 రూపాయల దగ్గరగా ఒక కేజీకి ఫ్రైడే లో నుంచి ఇప్పటికి పెరిగింది. మన మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెండి ర్యాలీ అయిపోయింది అనుకుంటున్నారేమో, పెరగడం అయిపోయింది అనుకుంటున్నారేమో, కాదు 3,20,000 వరకు వెళ్తుంది. 27% దగ్గరగా ఇక్కడ ఉన్న దగ్గర నుంచి కూడా పెరుగుతుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా బిగ్ రన్ ఉంది సిల్వర్ రిలేటెడ్ గానీ. సిల్వర్ సూపర్ సైకిల్ ఇంకా ఓవర్ కాలేదనేలా తను చెప్తూ, ఈ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు చెప్తూ దానికి లాజిక్స్ ఏం చెప్తున్నారు, ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో సిల్వర్ ఒక స్ట్రాంగ్ యూసేజ్ ఉందని, చైనాలో కానీ యుఎస్ లో కానీ దీని వాడకాలు పెరుగుతుండడమే, దీని ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా, దీని ఎవరెవరైతే సప్లై చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడమే సిల్వర్ ఒక క్రైసిస్ కి సిల్వర్ ఒక ధర ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణమని. సోలార్, ఫోటోవోల్టిక్ ఇన్స్టాలేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ లో సిల్వర్ ఒక వినియోగం స్ట్రాంగ్ గా పెరుగుతుండడం కారణంగా, దానికి తగినంత సప్లై లేకపోవడం కారణంగా సిల్వర్ పెరిగిందని. ఇలా పెరుగుతుండేసరికి ఈటీఎఫ్ ఫ్లోస్, ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ కూడా వచ్చిందని. కరెంట్ ఉన్న మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్ లో కూడా బంగారం ఎలాగో పెరుగుతుంది, దానికి తోడు ప్యారలల్ గా వెండి కూడా ఎంతో కొంత రియాక్ట్ అవుతుంది, ఇది కూడా యాడ్ అవుతుందని. ఈ బులియన్ మెటల్స్ రిలేటెడ్ గా ఉన్న బజ్ కూడా సిల్వర్ ని కొంచెం పుష్ చేస్తూ, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితో డిమాండ్ ఎక్కువగా ఉంది, దానికి తగినట్టు సప్లై లేదు. దీంతో చైనా అండ్ యుఎస్ఏ దీని ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా థింక్ చేస్తూ ఒక సర్టైన్ రూల్స్ పెట్టాలని ప్రయత్నిస్తుండడం, దీనికి ఇన్వెస్టర్స్ యాడ్ అయ్యి ఈటీఎఫ్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వెండిని కొనే ప్రయత్నం చేస్తుండడమే వెండి పెరుగుతుందని. కాబట్టి ఇది ఇక్కడితో ఆగిపోతుందని కాదు, ఇంకా పెరుగుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టు. వీళ్ళు సిల్వర్ రిలేటెడ్ గా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ 2026 లో ఫాలో అవుతున్నట్టు చెప్తున్నారు. వెల్, నా అభిప్రాయం చెప్తున్నాను వెండి రిలేటెడ్ గా, ఈవెన్ బంగారం రిలేటెడ్ గా. ముందు బంగారం, అది బంగారం అయినా వెండి అయినా ఒక బేసిక్ ప్రిన్సిపల్, బంగారంతో కంపేర్ చేస్తే వెండిలో పెరగడం అలానే ఉంటది, పడాల్సిన రోజు వచ్చినప్పుడు పడ్డం అలానే ఉంటది. ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకున్న తర్వాత, ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి చేయొచ్చా అంటే, నాకు మోర్ కంఫర్ట్ అంటే సేఫ్టీ రిలేటెడ్ గా చూడాలన్నప్పుడు బంగారం వైపు, లేదు వోలటాలిటీని చూద్దాం బట్ నేను రిటర్న్స్ ని ఎక్కువ చూస్తున్నాను, రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళనుకుంటే వెండి వైపు వెళ్తుంది. ఎలా వెళ్ళినా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఇప్పుడు వెళ్ళొచ్చా అంటే, ఏ ఒక్క ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా ఎస్ వెళ్ళొచ్చు అని కాన్ఫిడెంట్ గా చెప్పేలా మనకి డేటా లేదు. కాబట్టి స్లోగా ఎస్ఐపి రూపంలో కొంత మొత్తం ఓవర్ ద పీరియడ్ పెట్టుకుంటూ వెళ్తే, ఈ లోపు ఒకవేళ అవి పడినప్పుడు కూడా మనం కొంటుంటాం. కాబట్టి ఈవెన్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా బై ఆన్ డిప్స్, పడితేనే కొంత కొంటామనేలా వాళ్ళ వ్యూని షేర్ చేశారు. కాబట్టి పెద్ద మొత్తంలో కొనేసి ఇప్పుడు ఎలా పెరుగుతుందో అలానే ఇంకొక నెలలో పెరిగిపోతుంది, మంచి లాభాలతో బయటకు వచ్చేద్దాం అనే యూఫోరియాతో కాకుండా, 3,20,000 అన్నారంటే నెలలో 2 నెలల్లో వచ్చేస్తుందని కాకుండా, ప్రెసెంట్ 2,65,000 నుంచి 2 లక్షలకి రావచ్చు, మళ్ళీ 2 లక్షల నుంచి 3 లక్షలకి వెళ్ళొచ్చు. ఆ వోలటాలిటీ ఉంటుందన్న క్లారిటీతో పడినప్పుడు ఆర్ టైం టు టైం నెల అయినా కొంత మొత్తంలో కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళకి రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు నేను డబ్బులు పెట్టలేదు బంగారం వెండిలో, నేను ఒక దాంట్లోనే పెట్టగలను అనుకుంటే, నేను ఆ ప్లేస్ లో ఉంటే బంగారం సైడే వెళ్తాను. వెండి మీద డబ్బులు పెట్టే వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ అర్థం కావాలి, స్పెషల్లీ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందని, వెండి రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ ఉండాలి. లేదు నిజంగా మీకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే, 90,000 వెండి ఉంటున్నప్పుడు వెండి ఎందుకు బంగారం కంటే ఎక్కువ పెరుగుతుందని చేసిన ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇక మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రైడే చేసిన వీడియోలో ఇప్పుడంటే మార్కెట్ పడిపోతూ ఉంది, కానీ మార్కెట్ లో ఒక హిడెన్ పాజిటివ్ ఉంది. జనవరి 12వ తేదీ యుఎస్ అంబాసిడర్ ఇండియాలోకి వస్తారు. తను చేసే స్టేట్మెంట్స్ మార్కెట్ ని పాజిటివ్ గా రియాక్ట్ చేయొచ్చు. చిన్న స్టేట్మెంట్ అయినా మార్కెట్ రియాక్ట్ అవుతుందని ఫ్రైడే మాట్లాడుకున్నామా. ఇది ఒకసారి ప్లే చేస్తాను, మనం చెప్పుకున్నామని చెప్పడానికి కాదు, దీని తర్వాత ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జనవరి 12th యుఎస్ అంబాసిడర్ సర్జియో గోర్ గారు ఇండియాకి రాబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ జనవరి 12th తన వచ్చిన తర్వాత డిస్కషన్స్ మంచిగా అవుతున్నాయి, ట్రేడ్ డీల్ త్వరలోనే ముగుస్తుంది, డీల్ అయిపోతుందని ఏ స్టేట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినా, ఒక చిన్న అప్డేట్ వచ్చినా, మార్కెట్ ఏదైతే పానిక్ కి గురవుతుందో దాన్ని త్వరగానే రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఎస్, తను రావడం, అలాంటి స్టేట్మెంట్స్ చేయడమే మార్కెట్ 25,400 లెవెల్స్ దగ్గరకు వెళ్ళిపోయింది, కాస్త 25,800 లెవెల్స్ దగ్గరకు వచ్చింది. సుమారుగా 340 పాయింట్లు పైగా నిఫ్టీ పెరిగింది. అలానే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని ఇండెక్స్ లో కూడా స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. నేను ఎందుకు అది ప్లే చేశానంటే, జరిగిపోయిన విషయాల గురించే కాదు, ఇలా ఉండొచ్చు, మార్కెట్ ప్రెసెంట్ ఇలా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చే చిన్న అప్డేట్ కూడా మార్కెట్ ని స్ట్రాంగ్ గా రికవర్ చేయొచ్చు. ఆ పర్టికులర్ డే ఎవరైనా యాక్టివిటీ తీసుకుంటున్న వాళ్ళు ఈ ఈవెంట్ ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు ప్రతిదీ నెగిటివ్ గానే కనిపిస్తుంది, కానీ ఇలాంటి ఒక ఈవెంట్ కూడా మనకి మార్కెట్ లో ఉందని, నెక్స్ట్ కమింగ్ డేస్ లో వచ్చే ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఒక ప్రిడిక్టబిలిటీ మార్కెట్ రిలేటెడ్ గా 100% ఎవరికి తెలియదు తను అలా మాట్లాడతారని, నాకు తెలుస్తాను అలా మాట్లాడతారని కూడా నేను చెప్పట్లేదు. స్కోప్ ఉండొచ్చు ఇలాంటి ఈవెంట్స్ వల్ల అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఈ డేట్స్ లో ఇలా ఉంటుందని మనం అనుకుంటున్నామంటే, దెర్ ఈస్ ఎ ఛాన్స్ అన్నది మాత్రం మనకి ఐడియా ఉండాలి. అండ్ తనేం
స్టేట్మెంట్స్ చేశారని మార్కెట్ అంతలా పెరిగిపోయింది. యుఎస్ కి ఇండియా కంటే మోర్ ఎసెన్షియల్ పార్ట్నర్ ఇంకొకరు లేరు అని చెప్పారు. ఇంతకు మించిన స్టేట్మెంట్, అంత ఇంపార్టెంట్ ఇండియా మాకు, అమెరికాకు అంత ఇంపార్టెంట్ అని చెప్పారు. మోడీ గారే నా బెస్ట్ ఫ్రెండ్, మోడీ గారితోనే నాకు మంచి సంబంధం ఉందని ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తారు. కానీ ఇండియా పరంగా ఏదైనా ఒక్క పాజిటివ్ డేటా అయినా చెప్పారా ఇప్పటి వరకు అంటే లేదు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు, అంత ఎసెన్షియల్ పార్ట్నర్ అనుకున్నప్పుడు ఎందుకు మన రిలేటెడ్ గా ఇంతలా ట్రేడ్ డీల్ ని డ్రాగ్ చేశారన్న దానికి ఆన్సర్ ఉండదు. బట్ ఎనీవే మార్కెట్ కి చాలా పాజిటివ్ గా అనిపించింది. ఓకే, ఇండియా యుఎస్ రిలేషన్స్ బాగుంటాయా, అంత ఎసెన్షియల్ పార్ట్నర్ ఇండియా యుఎస్ అంటే, కమింగ్ డేస్ లో యుఎస్ ఇండియా కోసం ఏదో చేసేలానే ఉందని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి తర్వాత తను చేసిన స్టేట్మెంట్ ఏంటి, రేపు ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ టాక్ ఉంటుందని. ట్రేడ్ టాక్ డెసిషన్ కాదు, ట్రేడ్ టాక్ డిస్కషన్స్ మాత్రమే. చాలా ప్లాట్ఫామ్స్ లో ఎలా పెట్టారంటే రేపే ట్రేడ్ డీల్ డెసిషన్ వచ్చేస్తుందని. ఎలా, అది నాకు తెలిసినంత వరకు మన ఇండియా కొన్ని ఆస్పెక్ట్స్ లో కిందకి తగ్గితే తప్పించి అంత ఈజీగా వచ్చే అంశం అయితే కాదు. కానీ మార్కెట్ దానికి మంచిగానే ఎక్సైట్ అయింది. రేపు ఇంకేదైనా అప్డేట్ ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేస్తుంది. రేపు నిజంగానే నేను రాంగ్ అయ్యి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు రేపు ఏదో మంచి పెద్ద అప్డేట్, బిగ్ పాజిటివ్ అప్డేట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ నేను రాంగ్ అవ్వాలని 100% కోరుకుంటున్నాను. రేపు నిజంగా ట్రేడ్ డీల్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి మేమంతా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్నాం. ఈ విధి విధానాలతో ఫేజ్ 1 డీల్, ఫేజ్ 2 డీల్ అంటే ఇది కంప్లీట్ డీల్ తో అవ్వదన్నారు. గతంలోనే 2 ఫేజులుగా వెళ్తుందన్నారు. అట్లీస్ట్ ఫేజ్ 1 డీల్ అయినా కంప్లీట్ చేసి చాలా వాటి రిలేటెడ్ గా టారిఫ్లు తగ్గిస్తున్నాను ఒక్క మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా అది మార్కెట్ లో ఇంకా ప్రైజ్ ఇన్ అవ్వలేదు. ఇవాళ పెరిగింది కదా అంటే అది జస్ట్ ఒక బిట్ మాత్రమే. ఈ ట్రేడ్ డీల్ అవ్వట్లేదని మార్కెట్ చాలా పెయిన్ కి గురైంది. ఆ పెయిన్ అంతటిని రికవరీ అవ్వాలి. బట్ నేను అదంతా త్వరగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ రేపు ఏదైనా ఉండొచ్చని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ రేపు ఏం జరుగుతుందని. జెనరిక్ స్టేట్మెంట్స్ వస్తే మంచిగానే ట్రేడ్ టాక్స్ ముందుకు వెళ్తున్నాయి, మేము త్వరలోనే డీల్ కుదుర్చుకుంటాం ఇండియా మాకిలా అని ఇంపార్టెంట్ గా ఇండియాకి యుఎస్ కు ఉన్న రిలేషన్స్ ని చెప్పి అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళిపోతే ఇది ఇలాగే మనం వింటూ వస్తాం. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక్క కాంక్రీట్ స్టెప్ అయినా ముందుకు పడుతున్నట్టు మనకి రేపు తెలియాలి. అండ్ నెక్స్ట్ యుఎస్ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఫ్రైడే నైట్ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ గా డెసిషన్ వస్తుంది 8 o'clock అని ఎంతో ఈగర్ గా అనుకున్నాం. డెసిషన్ రాలేదు. అలా అని మేము దీన్ని వదిలేస్తున్నామని చెప్పలేదు. మరి ఏంటో, మరి ప్రెసిడెంట్ కి అగైనెస్ట్ గా కదా, వాళ్ళు కూడా చాలా తీవ్రంగా మదన పడుతున్నట్టున్నారు. ప్రెసెంట్ మీకు ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడనే దాని పరంగా క్లారిటీ ఉండదు. కానీ అన్అఫిషియల్ గా మార్కెట్ లో చాలా వరకు ఉంటున్న ఫారమ్స్ అండ్ డీప్ డౌన్ ద వెబ్సైట్స్ లో కొంతవరకు సెర్చ్ చేస్తున్నప్పుడు డేటా కనిపిస్తున్నది వెనస్డే దీని రిలేటెడ్ గా అప్డేట్ ఉండొచ్చు అని. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంటుంటే నేను మీకు తప్పకుండా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. చాలా ఫేక్ అకౌంట్స్ మన పేరు మీద బయట కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కటే గుర్తుంచుకోండి, మేము రూపాయి డబ్బులు అడగం, అది ఇది చేయండి అది చేయండి అని పర్సనల్ మెసేజెస్ చేయం. అలా ఎక్కడైనా కనిపిస్తుందంటే అది ఫేక్, నమ్మి మోసపోవద్దు. అఫీషియల్ ఛానల్ ఒక లింక్స్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంటాయి. అండ్ యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది. 70,000 దగ్గరగా ఉన్నాయనుకుంటే 50,000 దగ్గరగా యాడ్ అయ్యాయి. దీంతో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఒక హోప్ పెరిగింది. బట్ ఫెడ్ చైర్మన్ గారు వచ్చి ఆ స్టేట్మెంట్ చేయడం కంప్లీట్ గా మార్కెట్ డిజాల్వ్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ ఒక టైంలో కొంత పడ్డవి కాస్త తర్వాత రికవర్ అయ్యాయి. ఇరాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారని మార్కెట్ లో ఉంటున్న కొంత భయాలు క్రూడ్ ని రీసెంట్ టైమ్స్ లో పెంచుతున్నాయి. డాలర్ ఇండెక్స్ వీక్ అవుతూ ఫెడ్ రిలేటెడ్ గా వచ్చిన కామెంట్స్ తో డాలర్ ఇండెక్స్ 0.3% దగ్గరగా వీక్ అయి 98.3 దగ్గర ఉంది. ఇది ఎంత పడుతుంటే బంగారం వెండికి అంత మంచిది. అండ్ న్యూయార్క్ లో మేయర్ ఒక పదవిని కోల్పోయిన తర్వాత ట్రంప్ నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి నవంబర్ లో జరిగేది. బట్ ఇప్పటి నుంచే ప్రజల్ని ప్లీజ్ చేయడానికి చాలా టాక్టిక్స్ ని చేస్తున్నాడు. 10% కి మించి క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్ చేయకూడదని, ప్రజలు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ రిలేటెడ్ గా 10% కి మించి చేశారంటే చార్జ్ మీరు లీగల్ గా తప్పు చేస్తారంటే యాక్షన్ తీసుకుంటామని ఇలా చెప్పారు. అండ్ పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇండివిజువల్ హోమ్స్ కొనొద్దు, మీరు కొనడం వల్ల ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి, ప్రజలు ఇంపాక్ట్ అవుతున్నారని. అండ్ $200 బిలియన్ దగ్గరగా బాండ్ పర్చేజెస్ ని చేయించి దాని ద్వారా వడ్డీ రేట్లు కూడా హోమ్ లోన్ పరంగా తగ్గించే ప్రయత్నం కూడా తను చేసేది ప్రజల రిలేటెడ్ గా తన పేరు పొందడానికి చేస్తున్నారు. సో ఇవి నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో తనకి హోప్ ని రైజ్ చేస్తే, తనని స్ట్రెంథెన్ చేస్తే, తన పొలిటికల్ కెరియర్ ఎండ్ అయ్యే లోపు ఈ జనవరి 2029 లోపు ఇంకాస్త పవర్ తనకి యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఉంటుంది. అండ్ ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ ఫ్రైడే 3,769 కోట్ల దగ్గరగా సెల్ చేశారా. కానీ లాస్ట్ 3 రోజుల్లో సుమారుగా 9,000 కోట్ల దగ్గరగా వాళ్ళు సెల్ చేసే ప్రయత్నం ఇండియన్ మార్కెట్స్ లో చేశారు. టూ మచ్ ప్రెషర్ వాళ్ళ సెల్లింగ్ వల్ల మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. అండ్ అది రూపీ డాలర్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కన్సర్న్ తో కానీ వెళ్తున్నట్టయితే ఇవాళ వచ్చిన అప్డేట్ వాళ్ళని ఏమైనా కొంచెం మార్కెట్ లోకి పుష్ చేసిందా, ఆర్ ఈ 3,000 కోట్లు 4,000 కోట్ల దగ్గరగా ఉన్న సెల్లింగ్ తగ్గి 500 కోట్లు 1,000 కోట్లకి ఏమైనా తగ్గారా అన్నది కూడా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పరంగా హోప్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా ఇవాళ మనకి ఎఫ్ఐడిఐ సెల్లింగ్ లో క్లారిటీ వస్తుంది. అవి రాగానే కామెంట్ సెక్షన్ లో
కూడా ఇవాళ వీడియోలో అప్డేట్ చేస్తాను, చెక్ చేయండి. దానికోసం ఏ గ్రూప్ లోనూ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇంపార్టెంట్, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 92.5% దగ్గరగా ఉన్నాయి. ఇలా లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందో తెలుసా? అక్టోబర్ 14వ తేదీ అనుకుంటాను కరెక్ట్ గా. ఆ పాయింట్ లో కూడా సిమిలర్ గా మార్కెట్ లో షార్ట్స్ ఉన్నాయంటే, షార్ట్స్ ఇన్ ద సెన్స్ ఇంకా పడిపోతుంది మార్కెట్ అని హెవీగా సెల్లింగ్ పొజిషన్స్ పెట్టుకున్నారు. దాని తర్వాత అక్టోబర్ 14 అలా ఉందా, దాని తర్వాత 10 రోజులకి మార్కెట్ సుమారుగా 1000 పాయింట్ల దగ్గరగా, అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 నుంచి 4% దగ్గరగా పెరిగింది. బికాస్ అప్పుడు మార్కెట్ లో వచ్చిన చిన్న చిన్న ట్రిగ్గర్స్, పాజిటివ్ ట్రిగ్గర్స్ మార్కెట్ ని డ్రైవ్ చేశాయి. మార్కెట్ లో ఎప్పుడైనా ఇలా వన్ డైరెక్షనల్ గా నెగిటివ్, వన్ డైరెక్షనల్ గా పాజిటివ్ ఉన్నప్పుడు ఒక చిన్న ట్రిగ్గర్ చాలు మొమెంటం ని రివర్స్ చేయడానికి. అలా ఇప్పుడు ఉంటే ఈ ప్రెసెంట్ మొమెంటం రివర్స్ అవ్వడానికి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరుగుతుందన్న ఒక హోప్ ప్లే చేస్తుందా అనేది మెయిన్ క్వశ్చన్. కానీ ఇవాళే అంత స్ట్రాంగ్ గా పెరుగుండాలి. మార్కెట్ పెరిగింది కానీ టూ మచ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. రేపు నిజంగా ఏదైనా ఒక సంచలనమైన అప్డేట్, నేను రాంగ్ అనుకునే అప్డేట్, నేనైతే ట్రంప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నిజంగా అలా కాకుండా నేను మంచోడిని అని ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా ఒక్క కాంక్రీట్ స్టెప్ అయినా తీసుకుంటారని మార్కెట్ కు ఒక చిన్న హింట్ వచ్చినా చాలు, దట్ విల్ బి బిగ్ బూస్ట్ మార్కెట్ పరంగా. అది ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు ప్రైస్ లో, అదొక్కటే మార్కెట్ ని ఆల్ టైమ్ హైస్ కి తీసుకువెళ్ళగలదు. ఇది కాకుండా మార్కెట్ ని మూవ్ చేయగలిగేది Q3 నెంబర్స్. ఆల్రెడీ ఏ డేట్స్ లో ఏ నెంబర్స్ వస్తున్నాయో చెప్పాను. ఇవాళ మనకి ఐటీ కంపెనీ స్పెషల్లీ TCS నెంబర్స్ ఇవాళ వస్తాయి. అది నేను అప్లోడ్ చేసే లోపే వస్తే నేను మీకు వీడియోలో కూడా కవర్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, నెంబర్స్ నెక్స్ట్ మార్కెట్ ని మూవ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అండ్ అలాగే వెనస్డే, ఇది ఇంకా అఫీషియల్ కాదు, అంటే వెనస్డే అంటే వెనస్డే రావాలని కాదు. సుప్రీం కోర్టు వాళ్ళ జడ్జిమెంట్ వాయిదా పడిందంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా మన మైండ్స్ లో, దానికి వెనస్డే అని చెప్తున్నాను. వెనస్డే ఉండొచ్చు, లేకపోవచ్చు, బట్ ఒకవేళ ఉంటే వెనస్డే నిజంగా ట్రంప్ ఒక టారిఫ్లని కొట్టేశారంటే, ఈ లోపు మనకి ట్రేడ్ డీల్ జరగకుండా కొట్టేశారంటే, అది అసలు రియల్ మార్కెట్ పాజిటివ్. అంటే మార్కెట్ దానికి ప్రిపేర్డ్ గా లేదు, అసలు మార్కెట్ లో దాని రిలేటెడ్ గా ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు. యుఎస్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా వేస్తున్న, ట్రంప్ రిలేటెడ్ గా వేస్తున్న టారిఫ్లని కొట్టేసిన, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయినా, Q3 నెంబర్స్ మన కంపెనీస్ ఎక్స్ట్రాడినరీ గా పర్ఫార్మ్ చేసిన, ఆర్ బడ్జెట్ లో మన రిలేటెడ్ గా ఏదైనా సంచలన టాక్స్ రిలేటెడ్ గా రిఫార్మ్స్ కార్పొరేట్స్ పరంగా, మిడిల్ క్లాస్ పరంగా గవర్నమెంట్ తీసుకొస్తున్నా, ఆర్ ఎస్టీటీ రిలేటెడ్ గా కానీ, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా కానీ గవర్నమెంట్ ఏదైనా తీసుకొస్తున్నా, ఇవి మనం కమింగ్ డేస్ లో ఎక్స్పెక్ట్ చేయగలిగే పాజిటివ్ ఈవెంట్స్. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఇది కాకుండా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఆర్బీఐ మీటింగ్ ఉంది. జనవరి లాస్ట్ లో ఫెడ్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే, మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి అండ్ మార్కెట్ మీద సరైన అవగాహన లేని వాళ్ళకి క్లియర్ గా చెప్తున్నాను, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఈవెన్ 3 సంవత్సరాలు అనుకోని కూడా మార్కెట్ లోకి డబ్బులు తీసుకురావద్దు. మార్కెట్ లో ఇప్పటి వరకు మీరు చూసింది కరెక్షనే కాదు, కొన్ని సందర్భాల్లో మార్కెట్ చాలా చాలా వోలటైల్ గా కిందకి వెళ్ళడం మాత్రమే కాదు, పైకి వెళ్ళడం, అదే దగ్గర కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఉండిపోవడం జరుగుతుంది. సో షార్ట్ టర్మ్ మీ అవసరాలు ఏదైనా 3 సంవత్సరాల లోపు మీకు ఏమైనా అవసరాలు ఉంటుంటే, గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ, మార్కెట్ కి సంబంధం లేని వాటిలోనే డబ్బులు ఉంచండి. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎక్కడైనా మంచిగా వడ్డీ రేటు వర్క్ అవుతుంది అనుకుంటే ఓకే, లేదు నాకు 8% దగ్గరగా గవర్నమెంట్ స్కీమ్స్ లో వర్క్ అవ్వట్లేదు అనుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్, అది కూడా ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ 8% దగ్గరగా మనకి వడ్డీ రేట్ ఇవ్వడం మాత్రమే కాదు, నెల నెల వడ్డీని మన బ్యాంక్ అకౌంట్ లోకి రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ గా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు స్టేబుల్ మనీ యాప్ లింక్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఆన్లైన్ లో కంపేర్ చేసుకొని ఎక్కడ మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుందని చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మనం యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటామా, తర్వాత ఇక్కడ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం మాత్రమే ఈ యాప్ వాడతాను. అందులో అక్కడ వ్యూ ఆల్ ఎఫ్డి అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు ఎక్కడెక్కడ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనకి ఎక్కువ వడ్డీ రేట్ 8% దగ్గరగా కూడా వడ్డీ రేట్ ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది అనేది కనిపిస్తుంది. అందులో ఒక బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసే ముందు అక్కడ ఇన్స్టెంట్ విత్ డ్రాల్ అని ఇలా ఉందంటే, మీరు డబ్బులు కావాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఇస్తారని. డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రతి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి ఉంటుంది, అదేం స్పెషల్ కాదు. 5 లక్షల వరకు మనం వేస్తున్న అసలుకి వడ్డీకి ఆర్బీఐ వాళ్ళ, డిఐసిజిసి వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. బట్ ఇది ఇంపార్టెంట్, మంత్లీ క్వార్టర్లీ పే అవుట్స్ ఉన్నాయా, వడ్డీ రేట్లని నెల నెల కానీ 3 నెలలకు ఒకసారి కానీ మన బ్యాంక్ లో మనం వెయ్యమంటే వేస్తారా, ఈ ఆప్షన్ కూడా ఉందంటే మీరు చేస్తున్న డిపాజిట్ ఒక వడ్డీని నెల నెల 3 నెలలకు ఒకసారి మీరు బ్యాంక్ లోకి తీసుకురావచ్చు. అదే కాకుండా ఇక్కడ ఉంటున్న నెంబర్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని ఇతర బ్యాంక్స్ తో కూడా కంపేర్ చేసి ఎక్కడ ఎక్కువ వడ్డీ రేటు వర్క్ అవుతుందో చూసుకొని మీకు నచ్చిన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు. అలా కంపేర్ చేయడానికి కూడా మీకు యాప్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ మనం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా కూడా డబ్బులు ఈ యాప్ ద్వారా వేస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే ఇలా మనకి ఈమెయిల్ కి వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ వేసామని. ఎవరైనా ఎక్కువ వడ్డీ రేట్లు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వర్క్ అవుతున్నాయని చెక్ చేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడానికి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అవసరం ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, గతంలో సిబిఐ డైరెక్టర్ గా, ప్రెసెంట్ అయితే ఎక్స్ సిబిఐ డైరెక్టర్ గా, పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ అయిన జేడి లక్ష్మీనారాయణ గారు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటారు. తన వైఫ్ దగ్గర నుంచి 2,58,00,000 సైబర్ క్రిమినల్స్ మోసం చేశారని ఒకసారి కాదు 2
సార్లు కాదు 19 ట్రాన్సాక్షన్స్ ద్వారా. అది కూడా ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 5 ఈ 13 రోజుల్లోనే 19 ట్రాన్సాక్షన్స్ ద్వారా 2,60,00,000 దగ్గరగా తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని. యూజువల్ గా అంత డబ్బులు మన దగ్గర ఉండదు. ఎలా తీసుకున్నారు? తన బంగారం, తన భర్తకు సంబంధించిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ స్కామ్ జరిగినట్టు వాట్సాప్ లో మీరు మాతో డబ్బులు పెడితే 500% దగ్గరగా రిటర్న్ వస్తుంది, మీ పెట్టుబడి మీద 500% రిటర్న్ ఉంటుందని తనకి చెప్పగానే తన ఇది నిజమని నమ్మి స్టాక్ మార్కెట్ లో ఇలానే ఉంటాయి లాభాలంటే మీకు మేము చూపిస్తామని కొన్ని స్క్రీన్ షాట్స్ ని పెట్టేసరికి తనది నిజం అనుకుని నమ్మి డబ్బుల్ని విడతల వారీగా ట్రాన్స్ఫర్ చేయడం, మోసపోయారని తెలుసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. మనం డిలే చేసే కొద్దీ, అంటే మీరు ₹1 ఒకరికి పంపించారు, మీరు ఎంత త్వరగా దాన్ని కంప్లైంట్ చేస్తే అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అవన్నీ మ్యూల్ అకౌంట్స్, అసలు రియల్ అకౌంట్స్ కాదు. ఆ అకౌంట్ ఎవరిదో వెళ్ళి పట్టుకుందామన్నా అసలు మనిషి వాళ్ళ అయిండరు కాబట్టి ఈలోపు ఈ డబ్బులన్నీ క్రిప్టో రూపంలో మన దేశాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దయచేసి ఎవరైనా మీకు ఇంత లాభాలు ఇస్తాం అంత లాభాలు ఇస్తాం అంటే నమ్మకండి. అండ్ మా పేర్లను పెట్టుకొని కూడా చాలా గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికే ఒక టీం మెంబర్ ఉండాల్సిన అవసరం అయింది. ఎన్ని కంప్లైంట్లు ఇస్తున్నా కొత్త గ్రూపులు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చాం, ఎన్ని ఉంటున్నా కొత్తగా వస్తున్నాయి. కాబట్టి మీకు అవేర్నెస్ పెంచితేనే దీనికి సొల్యూషన్ అనే ఇలా ఇన్నిసార్లు అప్డేట్ చేస్తున్నాను. దయచేసి వీళ్ళు చెప్పే మాటలు నమ్మి మేమే అది అనుకొని ఎవరు మిమ్మల్ని ఎక్కడ పెట్టుబడి పెట్టమన్నా ఎవరిని నమ్మి ₹1 కూడా పెట్టద్దు. అవన్నీ ఫేక్ అకౌంట్స్. మాకు ఎటువంటి పెయిడ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు లేవు. మేము అలా చేస్తున్నాం అంటే నమ్మకండి. ఫ్రెండ్స్, NSE వాళ్ళు జనవరి 15న హాలిడే ఇస్తారా ఇవ్వరా, అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇస్తారా ఇవ్వరా అని చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండేది. ఇవాళ ఈవినింగ్ 4:30 అరౌండ్ సర్క్యులర్ అయితే ఇచ్చారు, జనవరి 15వ తేదీ హాలిడే అని. సో ట్రేడింగ్ హాలిడే, ఆ రోజు స్టాక్ మార్కెట్లు క్లోజ్ లో ఉంటాయన్నది మనం గుర్తుంచుకోవాలి. అండ్ సెబీ చైర్మన్ గారు వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ చేశారు. దాంతో ఇవాళ BSE స్టాక్ బాగా పెరిగింది. ఫస్ట్ థింగ్, ఎకనామిక్స్ టైమ్స్ కి తను ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు డెరివేటివ్స్ పరంగా ఏవైతే రూల్స్ ని తీసుకొచ్చామో అవి చాలు, ఇప్పుడు అన్నెసరిగా టచ్ చేయాలనుకోవట్లేదని అలా తను చెప్పడమే, ఈ ఇంపార్టెంట్ డేటా తను షేర్ చేయడమే ఒక మంచి విషయం BSE రిలేటెడ్ గా. దాంతో పాటు NSE IPO రిలేటెడ్ గా కూడా నో అబ్జెక్షన్ రాబోతుందని, ఈ నెలలోనే NSE IPO రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ కూడా వస్తుందని ఎలా చెప్పడం. NSE IPO వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయితే మంచిగా లిస్ట్ అయితే దాని కారణంగా BSE వాల్యుయేషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ భావిస్తూ, ఇన్ఫాక్ట్ NSE కంటే BSE ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటది, ఎందుకంటే ఇది NSE కంటే తక్కువ సైజ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ లో ఉంటుంది, గ్రోత్ కి ఆపర్చునిటీ ఉంటుందని. బట్ దాని ఒక మార్కెట్ లిస్టింగ్, NSE ఒక మార్కెట్ లిస్టింగ్ BSE ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రెండింటి గురించే కాదు, ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళ రిలేటెడ్ గా కేస్ టు కేస్ బేసిస్ లో మేము యాక్షన్ తీసుకుంటున్నామని, ఎడ్యుకేషన్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఉంది అనేలా వాళ్ళకి అనిపిస్తే, ఏ మాత్రం అది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తున్నారు అనేలా మాకు అనిపిస్తే మేము వాళ్ళ వీడియోస్ ని బ్లాక్ చేస్తామని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎడ్యుకేషన్ ఇవ్వండి కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వద్దు, ఇది ఇలా అదలా అని చెప్పి సజెషన్స్ ని చెయ్యొద్దు అనేలా తుహిన్ కాంత పాండే గారు, సెబీ చైర్మన్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గానే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైనా చేద్దామన్నా, ఇంకా వీటి గురించి అయినా మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా గత కొద్ది నెలల నుంచి ఉంటుంది. అండ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలంటే NISM రిలేటెడ్ గా రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ ని క్వాలిఫై అవ్వాలి. అది నేనే కాదు, మా అన్నయ్య కూడా 2022 నుంచే ఆ సర్టిఫికేట్ అనేది ఉంది. కానీ సెబీ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ గా కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ దాన్ని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నంలోనే ఆ రిజిస్ట్రేషన్ అనేది డిలే అవుతుంది. ఇన్ కేస్ ఆ రిజిస్ట్రేషన్ అయిపోతే అసలు ఏ హెడ్ ఏక్ కూడా ఉండదు. దాని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను మీకు ఛానల్లో మెన్షన్ చేస్తాను. సో ఈ లోపు ఒకవేళ ఒక సర్టెన్ సార్ట్ ఆఫ్ వీడియోస్ రాకపోతున్నా, వీటి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఒక పరిధిని దాటి మాట్లాడలేకపోతున్నా, దయచేసి గుర్తుంచుకోండి అది సెబీ రిలేటెడ్ గా ఉన్న రూల్స్ ని ఫాలో అయ్యే ప్రయత్నంలోనే జరుగుతుందని. బట్ స్టిల్ ఏదైనా డేటా వస్తున్నప్పుడు దాని ఒక ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దాని అనాలిసిస్ లో మాత్రం మీకు ఎంత వరకు చెప్తే మీకు అర్థమవుతుంది, దాని ఒక ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను, ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రం లిమిట్స్ క్రాస్ అవ్వకుండా మీకు బెస్ట్ వేలో మన ఛానల్లో అందిస్తాను. ఇప్పుడు నేను మీతో డేటాను షేర్ చేశానా, అది మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ రిలేటెడ్ గా ఫార్మా స్పేస్ లో వర్క్ చేసే సుదీప్ ఫార్మా చాలా చిన్న కంపెనీ. FY25 లో వాళ్ళ రెవెన్యూ 502 crore. ఇంత చిన్న కంపెనీ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా బ్యాటరీ మెటీరియల్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అక్కడ కూడా గ్రో అవ్వాలనుకుంటుందని గతంలో వాళ్ళు చాలా సార్లు అప్డేట్స్ అయితే చేశారు. బట్ ఇది మార్కెట్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ
ఫేమస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ గారు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు అని తన పేరు ఇవాళ ఎక్స్చేంజెస్ లో అప్డేట్ అయింది. 1.33% దగ్గరగా వాటా తను హోల్డ్ చేస్తున్నారని. దీంతో ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత పడిందిలేండి హై నుంచి. ఐపీ వచ్చిన తర్వాత పెరిగి అక్కడి నుంచి పడి 540 వరకు వెళ్లి ఇవాళ 10% దగ్గరగా పెరిగి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ప్రెసెంట్ ఉంటున్న వాళ్ళ కెపాసిటీస్ నుంచి స్ట్రాంగ్ గా FY30 కి ఎక్స్పాండ్ చేసుకొని ఫార్మాస్యూటికల్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీస్ తో పాటు బ్యాటరీ మెటీరియల్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు బిజినెస్ ని చేస్తారనేలా సుదీప్ ఫార్మా లిమిటెడ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అగైన్ ఇది చిన్న కంపెనీ, సుమారుగా ఒక 6,000 కోట్లు 7,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. ఇది రీసెంట్ టైమ్స్ లోనే IPO గా మార్కెట్ లోకి వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా మీకు క్లియర్ చేయాలి, ముకుల్ అగర్వాల్ గారు పెట్టుబడి చేశారనేది మార్కెట్ కి సర్ప్రైజ్ ఏం కాదు. ఆ IPO వస్తున్నప్పుడే ముకుల్ అగర్వాల్ గారు నువామా వాళ్ళు కూడా దీన్ని బ్యాక్ చేస్తున్నారనే డేటా మార్కెట్ లో ఉంది. దీనికి లిస్టెడ్ గా ఎవరైనా పీర్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే అలా ఏం లేవు. ఎందుకంటే ఫార్మా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ బ్యాటరీ రిలేటెడ్ గా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి చాలా తక్కువ కంపెనీస్ ఈ స్పేస్ లో మనకు ఉంటాయి. ఫుడ్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం చేస్తుంటారు, ఫుడ్ గ్రేడ్ ఐరన్ ఫాస్ఫేట్ ని ఇన్ఫాంట్ న్యూట్రిషన్ కోసం, క్లినికల్ న్యూట్రిషన్ కోసం, ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ కోసం వీళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తారు. ఐ థింక్ వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫాక్చరర్ ఈ స్పేస్ లో. దీనికి ఒక స్ట్రింజెంట్ రెగ్యులేటరీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. సో ముకుల్ అగర్వాల్ గారు కొత్తగా ఎంటర్ అయ్యారంటే కాదు, IPO టైంలోనే నవంబర్ 2025లోనే తను ఉన్నారని తెలుసు. కానీ 1% అబో దగ్గరగా ఉండడం బయటకు ఆ పేరు వచ్చింది. ఆ IPO ని ట్రాక్ చేసిన వాళ్ళకి ఇది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ IRDA వాళ్ళ పెరిగిందా, రీజన్ వీళ్ళ నెంబర్సే. డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఓవరాల్ రెవెన్యూస్ కానీ, NPS కానీ, లోన్ బుక్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వీళ్ళు పోస్ట్ చేశారు. స్టాక్ 40 నుంచి 150 వరకు పెరిగి మళ్ళీ అక్కడి నుంచి 130 వరకు పడింది. వీళ్ళు లోన్స్ ఇచ్చిన వాటి రిలేటెడ్ గా కొన్ని కన్సర్న్స్ కూడా వస్తూ ఉండడం, స్టాక్ రిలేటెడ్ గా ప్రెషర్ అయితే కనిపించింది. కానీ గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఈ రెన్యూబుల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉందని, మల్టిపుల్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఫైనాన్సింగ్ చేస్తున్నారు. రెన్యూబుల్ సెక్టార్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఫైనాన్సింగ్ చేస్తున్నారని. నెంబర్స్ లో కూడా లోన్ డిస్బర్స్మెంట్ 32% దగ్గరగా పెరగడం, టోటల్ లోన్ బుక్ 28% ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్స్ కూడా 38% ఇంప్రూవ్ అయ్యేసరికి ఆఫ్టర్ ఈ డేటా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది. శక్తి పంప్స్ వాళ్ళకి కర్ణాటక రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 650 crores విలువ చేసే కొత్త ఆర్డర్ అయితే లభించింది. దీంతోనే స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఒక పాయింట్ లో 12% దగ్గరగా పడింది. బికాస్ ఆఫ్ నెంబర్స్, రెవెన్యూ పెరిగినట్లే ఉంటున్నా లాసెస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వచ్చాయి. ఫర్దర్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 17% పెరిగినట్లుంటుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 88% పడింది. వెరాజ్ లాస్ 196 కోట్లు, సుమారు 197 కోట్లు పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అది రెడ్యూస్ అయినట్టే ఉంటుంది కొంత. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో లాస్ట్ టైం ప్రాఫిట్ ఉండేది కాస్త ఇప్పుడు లాస్ లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నట్టు. ప్రతిసారి ఈసారి క్వార్టర్ లో బెటర్మెంట్ ఉంటుందేమో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం, ఈసారి క్వార్టర్ కూడా వీక్ గా వస్తూ ఉండడమే. స్టాక్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకొని ఉంటారో ఇన్వెస్టర్స్, దాన్ని ప్రతి క్వార్టర్లీ నెంబర్స్ తో వీళ్ళు డిసప్పాయింట్ చేస్తుండడమే. ఆఫ్టర్ ఈ నెంబర్ స్టాక్ 12% దగ్గరగా పడ్డానికి కారణం మెటీరియల్ కాస్ట్ కొంత తగ్గినట్లుంటుంది. బట్ ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది. వారంటీ ప్రావిజనింగ్ ఒక 24 కోట్లు చేశారు. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ECL ఒక 5 కోట్ల దగ్గరగా చూపించారు. అండ్ ఒక టైంలో స్టాక్ 1500 దగ్గరగా ఉన్నది కాస్త 380కి వచ్చింది. అది ఎలా అనేది మీకు అర్థం కావాలంటే జస్ట్ ఈ ఆర్డర్ బుక్ ని చూడొచ్చు. ఓన్లీ BSNL రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్ బుక్ తో ఒక్కసారిగా ఇంక ఇదే దీని ఫ్యూచర్ అనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. దాంతో స్టాక్ కూడా మంచిగా పెరిగిపోయింది. బట్ స్లోగా ఆర్డర్ బుక్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ డిక్లైన్ అవుతూ ఉండడం. 2022లో ఇప్పుడు ఎలాంటి ఆర్డర్ బుక్ ఉండేదో అలాంటి ఆర్డర్ బుక్ వెళ్ళిపోతుండడం. స్టాక్ కూడా BSNL ఆర్డర్ లేకపోతే ఇంక ఈ కంపెనీ ఒక గ్రోత్ ఏంటనే ఒక కన్సర్న్స్ తోనే పడుతూ ఉంది. మరి చూడాలి 5G అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆర్డర్స్ కమింగ్ టైమ్స్ లో బిల్డ్ అవుతాయని. అప్పుడే స్టాక్ ప్రైస్ లో మనకి స్టెబిలిటీ కనిపిస్తుందన్న విషయం ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇండియా నుంచే వీళ్ళకి బిజినెస్ ఆర్డర్ బుక్ పరంగా 92% ఉంటుంది, ఇంటర్నేషనల్ గా 8%. సో కాబట్టి ఇండియాలో ఉంటున్న గ్రోత్ ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ఆర్డర్స్ ని పొందుతున్నప్పుడే స్టాక్ కూడా దానికి రియాక్ట్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు కాన్స్టెంట్ నెగిటివిటీనే చూస్తూ వచ్చింది. ఎక్కడైనా ఒక్క దగ్గర స్టెబిలైజ్ అయ్యి మంచి ఆర్డర్స్ వస్తాయని ఎలా వీళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పడం కాదు, చూపించగలిగితే దెన్ దట్ విల్ బి ద టర్నింగ్ పాయింట్. ప్రెసెంట్ అయితే అది లేదు. నెక్స్ట్ సోలెక్స్ ఎనర్జీ వాళ్ళకి 276 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ బడ్జెట్ డేట్ ని కూడా స్పీకర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు అనుకునేదే February 1st బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంటుందనేలా అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ జర్మనీ ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటున్నాయి. ఇకపై ఇండియన్స్ కి ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. జర్మనీ వాళ్ళు ఇండియన్స్ కి, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి జర్మనీ ట్రావెల్ ని ఈజ్ చేస్తూ ట్రాన్సిట్ వీసా అవసరం లేదనేలా డెసిషన్ తీసుకున్నారని. దీంతో పాటు డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా, డిఫెన్స్ సోర్సింగ్ పరంగా కూడా ఇరు దేశాలు స్ట్రెంథన్ అవుతున్నాయని, వాళ్ళ మధ్యలో ఉంటున్న బాండ్ ని స్ట్రెంథన్ చేసుకుంటున్నాయని, జాయింట్ డిఫెన్స్ రోడ్ మ్యాప్ పరంగా కూడా కమింగ్ టైమ్స్ లో అనౌన్స్మెంట్స్ ఉంటాయనేలా నరేంద్ర
నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు. కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి 819 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ రిలేటెడ్ గా 4G ప్రాజెక్ట్ అండర్ లో వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చైనా వాళ్ళు మన ఇండియాలోకి వచ్చే పవర్ ప్రాజెక్ట్స్ పరంగా ఈవెన్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న టెండర్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇండియా అలో చేస్తుంది అనే ఒక కన్సర్న్స్ అయితే మార్కెట్ లో స్ట్రాంగ్ గానే కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ప్రాజెక్టులు చైనా వాళ్ళు వచ్చి ఎక్కడ తన్నుకొని వెళ్తారని. కానీ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. చైనా వాళ్ళని అలో చేస్తే ఇది మనకేం రిస్క్ కాదని, ఇంకా చెప్పాలంటే మన కంపెనీలకే మంచిదని. బికాస్ చైనా రిలేటెడ్ గా ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం కారణంగా ఈ పవర్ రిలేటెడ్ గా కావాల్సిన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎక్కువ ధర పెట్టి చైనా నుంచి కాకుండా యూరోప్ నుంచి కొనుక్కున్నామని, చైనాతో మనకున్న రిస్ట్రిక్షన్స్ తీసేస్తే చైనా వాళ్ళని కూడా అలో చేస్తే దెన్ వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేసి గెలుచుకోవడం అనేది అంత ఈజీగా జరిగిపోయేది కాదు. బట్ మనం కాంపోనెంట్స్ పరంగా ఈజీగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇంకా మనమే లాభం ఎక్కువ పొందుతాం అనేలా జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు చెప్తున్నారు. బట్ మార్కెట్ కి అయితే ఒక భయం ఉంటుంది కదా, చైనా వాళ్ళు చాలా ఈజీగా వచ్చి ప్రాజెక్ట్స్ గెలుచుకెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఉంటున్న ఎక్విప్మెంట్ తో ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకుంటే మన వాళ్ళకి, బిహెచ్ఎల్ కి, ఏబీబీ వాళ్ళకి, ఈవెన్ పవర్ కంపెనీస్ కూడా అందుకే ఈ రోజు కూడా పడ్డాయి. వాళ్ళకి ఎక్కడ షాక్ తగులుతుందా అని కన్సర్న్స్ మార్కెట్ లో ఉంటున్నాయి. బట్ ఇదైతే కొంత టైం తర్వాత మేనేజ్మెంట్స్ ఇస్తున్న గైడెన్స్ లోనే క్లారిఫై అవుతుంది. ప్రాబబ్లీ Q3 లో మోస్ట్ ఆఫ్ ద పవర్ కంపెనీస్ దీని గురించి మాట్లాడతాయి. నెక్స్ట్, సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ సెల్స్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ పరంగా చైనా వాళ్ళు రిబేట్ ఇచ్చేవాళ్ళు, అంటే బెనిఫిట్ అనమాట. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి మంచిగా హ్యాపీగా అని. సో అలా రిబేట్ ఇవ్వడం వల్ల అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అందరూ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, అంటే చైనాలో సోలార్ ఇండస్ట్రీ పరంగా ఉన్న వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇతర దేశాల్లో ఈ సేమ్ మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కదా, చైనా ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతే వాళ్ళు ఎలాగో తక్కువ ధరకి అమ్ముకోగలరు. కాబట్టి చైనా గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహించడం ఇండియాలో ఉంటున్న సోలార్ కంపెనీస్ కి మంచి విషయం కాదు. బట్ ఇప్పుడు చైనా ఆ ఎక్స్పోర్ట్ రిబేట్స్ ని విత్ డ్రా చేసుకుంటుంది అనడం, అక్కడ కానీ ఎక్స్పోర్ట్స్ తగ్గితే మన ఇండియా కంపెనీస్ కి బెనిఫిట్. కాబట్టి ఇవాళ వార్ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, అదాని ఎంటర్ప్రైజెస్, బోరోసిల్ రెన్యూవబుల్స్ లాభం పొందుతాయనేలా మీకు సిఎన్బిసి కానీ ఎకనామిక్స్ టైమ్స్ కి సంబంధించిన యాంకర్స్ ఇలా డేటాని అప్డేట్ చేశారు. కానీ వాటి ధరలు పెరిగాయనుకోండి, ఎన్టీపీసీ కానీ, ఓరియానా పవర్ కానీ, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఈ ప్రాజెక్ట్స్ ని నిర్వహించే కంపెనీస్, అవి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కాబట్టి ఇవి తయారు చేసే వాళ్ళకి లాభం, తయారైనవి కొనుక్కొని ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వెబ్సోల్ కు సంబంధించిన 4 GW సోలార్ సెల్ ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందని, అండ్ మాడ్యూల్ ఎక్స్పాన్షన్ ప్లాంట్ రిలేటెడ్ గా కూడా నాయుడుపేట రిలేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందనేలా వెబ్సోల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. లెమన్ ట్రీ హోటల్స్ పరంగా వార్బర్గ్ పింకర్స్ వాళ్ళు వాటాని కొంటారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉందా, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ క్లియర్ అయింది. వార్బర్గ్ పింకర్స్ వాళ్ళు 41.09% దగ్గరగా వాటాని కొనబోతున్నారని ఏపీజీ వాళ్ళ దగ్గర నుంచి. జస్ట్ వాటాని కొనడం అంటే ఇన్వెస్టర్ గా రావడం మాత్రమే కాదు, ఇక్కడ రీఆర్గనైజేషన్ కనిపిస్తుంది. కమింగ్ టైమ్స్ లో 2 హోటల్స్ ఉంటాయి, ఒకటి లెమన్ ట్రీ, ఇంకొకటి ఫ్లోర్ హోటల్స్. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, ఫర్దర్ గా ఇంకొక 960 కోట్లు కూడా ఫ్లోర్ హోటల్స్ రిలేటెడ్ గా గ్రోత్ కోసం వార్బర్గ్ పింకర్స్ వాళ్ళు పెడతారంటున్నారు. లెమన్ ట్రీ కి ఆర్ లెమన్ ట్రీ ఇన్వెస్టర్స్ కి ఫ్లోర్ హోటల్స్ కి లింక్ ఏంటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెమన్ ట్రీ అండర్ లో 2 హోలీ ఓన్డ్ సబ్సిడరీస్ ఉన్నాయి, 2 కంపెనీస్ ఉన్నాయి, హోటల్సే. దాన్ని లెమన్ ట్రీ లోకే మెర్జ్ చేసుకుంటారు. అండ్ లెమన్ ట్రీ అండర్ లో ఉన్న ఇంకొక 4 సబ్సిడరీస్ ఉన్నాయి, హోటల్సే. దాన్ని ఫ్లోర్ హోటల్స్ లోకి మర్జ్ చేస్తారు. అందుకు గాను ఫ్లోర్ హోటల్స్ కి సంబంధించిన షేర్స్ లెమన్ ట్రీ వాళ్ళకి ఇష్యూ అవుతాయి. ఓవరాల్ గా చూస్తే ఎవరెవరి దగ్గర అయితే లెమన్ ట్రీ షేర్లు 311 ఉంటాయో వాళ్ళకి 20 ఫ్లోర్ హోటల్ షేర్స్ దగ్గరగా వస్తాయి. ఇవి 2 కూడా మార్కెట్ లో ఉంటాయి. ఈ లెమన్ ట్రీ ఉంటది, ఇది స్ట్రాంగ్ ప్లే, అసెట్ లైట్ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటున్న హోటల్ బిజినెస్. ఆర్ 4 హోటల్స్ లెమన్ ట్రీ ఉన్నవి, లెమన్ ట్రీ అండర్ లో ఉన్నవి వెళ్లి మర్జ్ అవుతాయి. కాబట్టి ఆ ఫ్లోర్ హోటల్స్ లో షేర్ హోల్డర్స్ కి వాటా వస్తుంది. కాబట్టి చెప్పాను, లెమన్ ట్రీ లో 311 షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఫ్లోర్ హోటల్స్ లో 20 షేర్స్ దగ్గరగా కమింగ్ టైమ్స్ లో వస్తుంది. ఆ ఫ్లోర్ హోటల్స్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవడానికి 12 to 15 మంత్స్ దగ్గరగా టైం పడుతుంది. సో ఓవరాల్ గా లెమన్ ట్రీ హోటల్స్ పరంగా రీస్ట్రక్చరింగ్, వాల్యూ అన్లాకింగ్ అండ్ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా మూడింటిని కంబైన్ చేస్తూ వార్బర్గ్ పింకర్స్ వాళ్ళ ఎంట్రీ అయితే కనిపిస్తుంది. బట్ అందులో స్ట్రాంగ్ ప్లే ఏదైనా ఉందంటే అది లెమన్ ట్రీ హోటల్సే. ప్యూర్ ప్లే, అసెట్ లైట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్రాండ్ ప్లాట్ఫామ్ కూడా. అండ్ ఇండిగో డైరెక్టర్స్ పైన డీజీసీఏ వాళ్ళు ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా రెగ్యులేటర్ 20 lakhs దగ్గరగా పెనాల్టీని వేశారని, పైలట్ ట్రైనింగ్ లో క్వాలిఫైడ్ సిమ్యులేటర్స్ ని వాడడంలో ఫెయిల్ అయినందుకు ఈ పెనాల్టీ పడినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్, వైబ్రెంట్ గుజరాత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ గారు వరల్డ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఎకో సిస్టమ్ ని జామ్ నగర్ లో బిల్డ్ చేయబోతున్నారని, లాస్ట్ 5 years లోనే ఆల్మోస్ట్ 3,50,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారని, అండ్ నెక్స్ట్ 5 years లో దీన్ని డబుల్ చేస్తూ 7 లక్షల కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ గా రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో మోడీ గారి విజన్ ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందనేలా ముఖేష్ అంబానీ గారు చెప్తున్నారు. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్
కాదు. ఎక్స్ ఆర్బీఐ గవర్నర్, ప్రెసెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ గారు మన ఎకానమీ రిలేటెడ్ గా మంచిగానే కామెంట్స్ చేశారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చిందని, ఫిజికల్ డెఫిసిట్ డిక్లైన్ అయిందని, డెట్ టు జీడీపీ రేషియో కూడా డిక్లైన్ అవడం కారణంగా ఎకానమీకి హెడ్ రూమ్ ఉందని, రియల్ జీడీపీ స్ట్రాంగ్ గానే గ్రో అవుతుందని, గ్లోబల్ గా ఇండియా ఒక కాంట్రిబ్యూషన్ 18% దగ్గరగా ఉందని, ఓవరాల్ ఇండియా మంచి పాత్రలోనే వెళ్తుందనేలా శక్తికాంత దాస్ గారు చెప్తున్నారు. తను గత ఆర్బీఐ గవర్నర్ గారు, ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూ 2% పెరిగింది, మార్జిన్ ఫ్లాట్ గా ఉంది అండ్ ప్రాఫిట్ 12% దగ్గరగా డిక్లైన్ అయింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 57 రూపీస్ డివిడెండ్ ని వీళ్ళు డిక్లేర్ చేశారు. 46 రూపీస్ స్పెషల్ డివిడెండ్, 11 రూపీస్ నార్మల్ డివిడెండ్. ఇంట్రెస్టింగ్ గా మంచి డివిడెండ్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. దానికి రికార్డ్ డేట్ 17th January 2026, 3rd Feb 2026 లోపు అది మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఓవరాల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి? నాకైతే వర్స్ట్ అనేది అనిపించలేదు, బానే అనిపించాయి. మరి ఎందుకు ప్రాఫిట్స్ పడ్డాయి? వీళ్ళకి వన్ టైం కాస్ట్ గా లేబర్ కోడ్ చేంజెస్ వచ్చాయి కదా, కొత్త లేబర్ కోడ్ లాస్ వచ్చాయి, అది మనం మాట్లాడుకున్నాం. దాని కారణంగా ఒక 2000 కోట్ల దగ్గరగా వన్ టైం కాస్ట్ అయితే పడింది. ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ $9.3 బిలియన్ దగ్గరగా ఉంది. ఏఐ రిలేటెడ్ గా యాక్సలరేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పారు, కానీ సాలిడ్ నెంబర్స్ మనకి మెన్షన్ చేయలేదు. ఓవరాల్ మొత్తం డేటాని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు అటు నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగానే లేవు, అలానే వర్స్ట్ గా కూడా లేవు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ నెంబర్స్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 6% దగ్గరగా గ్రో అయింది. ప్రాఫిట్ ఇక్కడ కూడా 3.6% దగ్గరగా పడింది. రీజన్ అదే, ఇందాక అక్కడ చెప్పినట్టే అక్కడ 2000 కోట్లు ఇంపాక్ట్ ఉంది లేబర్ కాస్ట్ కారణంగా. ఇక్కడ కూడా లేబర్ కోడ్ మారడం కారణంగా, రూల్స్ మారడం కారణంగా 956 కోట్ల దగ్గరగా వన్ టైం ఇంపాక్ట్ పడిందని, కాబట్టి ప్రాఫిట్ డౌన్ అయిందని ఎలా మనకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గైడెన్స్ ని కూడా స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ వీళ్ళు డివిడెండ్ 12 రూపీస్ పర్ షేర్ ప్రకటించారు. సో ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ కూడా అంతే, అంత స్ట్రాంగ్ గాను లేవు, అలానే వర్స్ట్ గాను లేవు. బట్ మేనేజ్మెంట్ మాటలు మాత్రం కొంత పాజిటివ్ సైడే ఉన్నాయి. ఏ రిలేటెడ్ గా గ్రోత్ పరంగా పాజిటివ్ కామెంటరీ చేస్తున్నారు, అదొకటి పాజిటివ్. అండ్ గైడెన్స్ ని కూడా వాళ్ళు పెంచారు. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఓవరాల్ నెంబర్స్ ని కొంత మంచి సైడే చూడొచ్చు. సో గైడెన్స్ అండ్ మేనేజ్మెంట్ మాటలు ఈ రెండు కూడా కొంత బెటర్ సైడ్ నెంబర్స్ కి యాడ్ చేస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎవరైనా పెట్టుబడి చేద్దాం అనుకుంటే ఎక్కువ వడ్డీ రేట్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకొని, కంపేర్ చేసుకొని, మంత్లీ ఆ వడ్డీని బ్యాంక్ అకౌంట్ లో కూడా ఇచ్చే బ్యాంక్స్ ఏంటనేది కూడా ఇలా చూసుకోవడానికి కావాల్సిన యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సరే, మరి నేను ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.